చాలా మంది అడుగుతున్నారు నన్ను కూడా, మీరు కూడా లక్కీ డ్రా తీయొచ్చు కదా, మీ శారీస్ చాలా బాగుంటాయి, మీ శారీస్ ఇవ్వచ్చు కదా అందరికీ అంటున్నారు. నేను కట్టుకున్న చీరలు అయితే ఇవ్వడం ఇష్టం లేదండి. కొత్త చీరలు సంతోషమాతకైతే శ్రావణ మాసంలో నేను వ్రతం చేసుకుంటా. ఆ రోజైతే అమ్మవారి దగ్గర 3 చీరలు పెట్టి, మంచి చీరలు అమ్మవారి దగ్గర పెట్టేసి ఆ చీరలు అయితే లక్కీ డ్రా తీద్దాం అనుకుంటున్నా. నైస్ గా ఛానల్ తెలుసు కదా, తేజరాణి ఫ్యామిలీ 1 million కి దగ్గర ఉన్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో శారీ అని పెట్టండి. 1 million అయితే ఎప్పుడైద్దో నేనైతే అప్పుడు శారీని అయితే డ్రా తీస్తానండి. పూజ వరకు కావాలి, శ్రావణ మాసం వరకు అయితే కావాలండి. ఒకవేళ కాలేదనుకో ఆ 3 చీరలు అట్లనే పక్కన పెట్టేసి 1 million ఎప్పుడైద్దో అప్పుడైతే తీస్తానండి. అమ్మవారి చీర మీకు డ్రా వెళ్ళినా కూడా పులుపు తినద్దు. చీర కట్టుకున్న రోజు నాన్ వెజ్ కానీ పులుపు కానీ ఏం తినద్దు, నిష్టగా ఉండాలి. ఒకవేళ మేమైతే ఉండలేము, మర్చిపోయి ఏమైనా పులుపు తింటామేమో అనుకున్న వాళ్ళు మన బీరువలనైనా కబోర్డ్లనైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారి చీర ఇంట్లో ఉన్న కూడా చాలా మంచిది. మా మమ్మీ అయితే ఇప్పటిదాకా అమ్మవారి చీరలు ఎవరికి ఇవ్వలే అండి. ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. తేజరాణి ఫ్యామిలీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా చూస్తున్న వాళ్ళు కూడా యూట్యూబ్కి వచ్చి ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఇన్స్టాలో అయితే చేయొద్దు.